హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సోలో లెవెలింగ్ సిరీస్ ని అయితే కంటిన్యూ చేద్దాము. ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా ఒకవేళ చూడకపోయింటే అవి చూసి అయితే వచ్చేసేయండి. మీకు కంటిన్యూషన్ గా చూడడానికి అయితే ఈ వీడియో బాగుంటుంది. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మనకి ప్రీవియస్ చాప్టర్ అయితే ఎక్కడ ఎండ్ అయిందో కరెక్ట్ గా అక్కడ నుంచి అయితే ఈ చాప్టర్ స్టార్ట్ అవుతుంది. కరెక్ట్ గా ఫ్రాస్ట్ మోనార్క్ ని మన సంజీవ్ అయితే మెడ పట్టుకొని నుంచొని ఉంటాడు. అండ్ నుంచొని క్వశ్చన్ చేస్తాడు అనమాట, అసలు నువ్వు ఎవరు అని చెప్పి. అండ్ సంజీవ్ చూసి ఫ్రాస్ట్ మోనార్క్ అయితే అనుకుంటాడు, నీ షాడో లోపల ఎంతమంది సోల్జర్స్ ఉన్నారు, ఇంత ఆర్మీని గ్యాదర్ చేసిన తర్వాత కూడా నువ్వు ఎందుకని మా అందరిని కాంటాక్ట్ అవ్వలేదు షాడో మోనార్క్ అని చెప్పి సంజీవ్ అయితే అడుగుతాడు ఫ్రాస్ట్ మోనార్క్. అండ్ సంజీవ్ అయితే ఆ ఐస్ ఎల్ఫ్ ఉన్నాడు కదా, షాడోని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి అవ్వలేంది. సో అతనైతే గుర్తెచ్చుకొని, ఓ నువ్వు అతను వేరువేరా అని చెప్పి సంజీవ్ అయితే అనుకుంటాడు. బట్ ఇలా అనుకుంటున్నప్పుడే ఫ్రాస్ట్ మోనార్క్, ఇదనమాట నేను మిస్ చేస్తున్న పీస్ అని చెప్పి ఫ్రాస్ట్ మోనార్క్ అయితే అనుకొని ఒక ఐస్ స్పెల్ అయితే వేసి సంజీవ్ మీదకైతే పెద్ద సూదులు లాంటి ఐస్ బ్లాక్స్ అయితే వేసేస్తాడు. బట్ వాటన్నిటి మీద నుంచి అయితే వెళ్ళి నుంచుంటాడు సంజీవ్ పైన. సంజీవ్ అనుకుంటాడు, ఈజ్ హీ ఏ మ్యాజిక్ యూజర్ టైప్ అని చెప్పి అయితే అనుకుంటాడు. అనుకొని తన డాగర్ అయితే బయటికి తీసి ఆ ఐస్ బ్లాక్స్ ని అయితే ఎరక్కొట్టేస్తాడు. అండ్ అట్లా ఎరక్కొట్టేసరికి ఫ్రాస్ట్ మోనార్క్ అయితే అంటాడు, మనం ఎందుకని ఈ రోజు ఇక్కడ ఆపేసి నెక్స్ట్ టైం మనం కలిసినప్పుడు ఫైట్ కంటిన్యూ చేద్దాం అని చెప్పి అంటాడు. అంటే సంజీవ్ అయితే వాట్ అంటాడు. అనేసరికి ఓకే, నీకు నేను ఇంపార్టెంటా లేకపోతే నువ్వు సేవ్ చేయడానికి వచ్చిన హ్యూమన్ ఇంపార్టెంటా అని చెప్పి సంజీవ్ అయితే అడుగుతాడు. అండ్ సంజీవ్ ఒక్కసారిగా స్నాప్ అవుతాడు. యా, నేను షాడో ఎక్స్చేంజ్ అయిన యాంట్ ఇక్కడిది కాదు కదా, చైర్మన్ దగ్గరది కదా అని చెప్పి అప్పుడు సంజీవ్ అయితే రియలైజ్ అవుతాడు. అది చూసేసరికి చైర్మన్ ఏమో ఆ హోల్ లోపల నుంచి అయితే చూస్తూ ఉంటాడు. అండ్ తన బాడీలో అయితే ఒక పెద్ద హోల్ అయితే పడిపోయి ఉంటుంది. అండ్ దాన్ని చూసి సంజీవ్ రియాక్ట్ అయ్యేలోపే ఫ్రాస్ట్ మోనార్క్ అయితే, నువ్వు నాతో ఫైట్ చేస్తావా లేకపోతే ఆ హ్యూమన్ ని కాపాడుతావా అని చెప్పి ఒక ఐస్ యారోన్ అయితే చైర్మన్ వైపు అయితే అటాక్ చేస్తాడు. అండ్ అటాక్ చేసి చూస్ చేసుకో అని చెప్పి అయితే అంటాడు. అండ్ వెంటనే సంజీవ్ అయితే ఆ ఐస్ యారోన్ అయితే ఆపడానికి ట్రై చేస్తాడు రూలర్స్ అథారిటీ యూజ్ చేసి. కాకపోతే దాంతో అయితే ఆ యారో రిపెల్ చేస్తుంది రూలర్స్ అథారిటీని. ఒక్కసారిగా పెద్ద జంప్ చేసి తన డాగర్ ని అయితే అటువైపు విసిరి అండ్ ఆ డాగర్ బిల్డింగ్ గుచ్చుకున్న వెంటనే ఆ డాగర్ ప్లేస్ లోకి అయితే సంజీవ్ ఎక్స్చేంజ్ అయ్యి ఆ యారోని అయితే డిఫ్లెక్ట్ చేస్తాడు. అండ్ అది డిఫ్లెక్ట్ చేసి అది పక్కకి వెళ్ళిపోతుంది. అండ్ సేమ్ టైమ్ లో ఫ్రాస్ట్ మోనార్క్ అయితే పోర్టల్ ఓపెన్ చేసి టెలిపోర్ట్ అయితే అయిపోతాడు వేరే చోటకి. అండ్ అట్లా అయిపోతుంటే సంజీవ్ అయితే వదలకుండా డాగర్ రష్ అయితే వేసి తన మీదకి అయితే ఆ డాగర్స్ ని పంపిస్తాడు. పట్టించుకోకుండా ఉంటాడు. బట్ ఆ డాగర్ మాత్రం తన మీదకి వెళ్ళి అటాక్ చేసి తనకైతే గుచ్చుకుపోయి ఇంజురీ అయితే చేస్తుంది. అండ్ తను అనుకుంటాడు, నువ్వు హ్యూమన్ ఫామ్ లో ఉండి కూడా నన్ను ఇంజురీ చేయగలిగే అంత స్ట్రాంగ్ గా అయిపోయావా అని చెప్పి అంటాడు. అని నెక్స్ట్ టైం మనం మీట్ అవుతాము, ఈసారి ఇట్లా కాదు వార్ లోనే మీట్ అవుదాం అని చెప్పి ఫ్రాస్ట్ మోనార్క్ అయితే చెప్పేసి ఆ పోర్టల్ నుంచి అయితే వెళ్ళిపోతాడు. అంటే అట్లా వెళ్ళిపోయిన వెంటనే స్లోగా మనసులో అయితే సంజీవ్ అనుకుంటాడు, ఈ బ్యారియర్ వల్లే నేను తనని సెన్స్ చేయలేకపోయానా అని చెప్పి సంజీవ్ అయితే అనుకుంటాడు. అనుకొని వెంటనే వెనక్కి తిరిగి చూసి ఆ చైర్మన్ సార్ అయితే లేపడానికి ట్రై చేస్తాడు. వెంటనే బరువుని అయితే గట్టిగా పిలుస్తాడు. వెంటనే బరువు అయితే వచ్చేసి తన హీలింగ్ అయితే యూజ్ చేసి చైర్మన్ అయితే కాపాడుతాం అనుకుంటది. కాకపోతే ఆ ఇంజురీస్ చాలా సివియర్ గా ఉండడం వల్ల చైర్మన్ అయితే కాపాడలేను మై కింగ్ అని చెప్పి బరువు అయితే అంటుంది. అండ్ తర్వాత హోలీ వాటర్ ఆఫ్ లైఫ్ ని అయితే ఇచ్చి కాపాడతామని అయితే అనుకుంటాడు. అండ్ వెంటనే సంజీవ్ చేతిని అయితే చైర్మన్ చేత్తో మూసేసి, వద్దు, నువ్వు ఏం యూజ్ చేసినా గానీ నా లైఫ్ ఇంకా దేనికి పనికిరాదు. ఎందుకంటే ఆ ఇంజురీ నుంచి నేను కోలుకోవడం అయితే అసలు ఇంపాసిబుల్. సో నాకు ఇప్పుడు అసలు రిగ్రెట్ ఏం లేదు. నెక్స్ట్ వచ్చే జనరేషన్ మంచిగా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నీలాంటి నెక్స్ట్ జనరేషన్ హంటర్స్ ఉంటేనే మన ఎర్త్ అయితే చాలా బాగుంటుంది. అండ్ అంతేకాకుండా నేను ఇందాక ఆ రూలర్స్ దాని లోపలికి అయితే వెళ్ళినప్పుడు చూశాను. ప్లీజ్ నాకు ఒక ప్రామిస్ చేస్తావా, నువ్వు హ్యూమన్స్ అందరి వైపే ఉంటావా అని చెప్పి అంటాడు. అనేసరికి తనైతే కంపల్సరీ నేను రూలర్స్ వైపు మాత్రం ఉండను, హ్యూమన్స్ వైపు అయితేనే ఉంటానని చెప్పి తనకైతే ప్రామిస్ చేస్తాడు. అండ్ ఆ ప్రామిస్ చేసిన వెంటనే చాలు, నేను ఇంకా పీస్ఫుల్ గా చనిపోతానని చెప్పి చైర్మన్ సార్ అయితే అంటాడు. అండ్ అట్లా అని తను పట్టుకున్న చెయ్యి అయితే స్లోగా కిందకు పడిపోతూ ఉంటుంది. థ్యాంక్ యూ సంజీవ్ అని చెప్పి అయితే అంటూ అట్లా చనిపోతాడు అనమాట. అండ్ అట్లా చనిపోయిన వెంటనే న్యూస్ అంతా అల్లకల్లోలం అయిపోతుంది. సోషల్ మీడియా గానీ వరల్డ్ మీడియా గానీ మొత్తం అంతా అయితే అల్లకల్లోలం అయిపోతుంది. ఎందుకంటే ఒకేసారి అన్ని న్యూస్లు బయటకు వచ్చేసరికి జనాలందరూ అయితే ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. ఎందుకంటే కొరియన్ హంటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయితే చనిపోయాడు.
అండ్ అంతేకాకుండా క్రిస్టఫర్ రీడ్ అయితే చనిపోయాడు. అండ్ తనతో పాటు ఇంకో హంటర్ కూడా చనిపోతాడు, బ్రెజిల్ హంటర్. అండ్ వీళ్ళు ముగ్గురు చాలా హై లెవెల్ హంటర్స్ అన్నమాట. సో వీళ్ళే చనిపోయారంటే జనాల్ని ఇంకెవరు కాపాడతారు? జనాల్ని కాపాడటానికి హంటర్స్ ఉన్నారు, బట్ ఇప్పుడు హంటర్స్ ని ఎవరు కాపాడతారు అని చెప్పి న్యూస్ లో అయితే మొత్తం వస్తూ ఉంటుంది. అండ్ అట్లాగే సీన్ షిఫ్ట్ అయ్యి ప్రెసిడెంట్ యొక్క బెర్రీ అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ ఆ ప్లేస్ లో అయితే సంజీవ్ అండ్ చాలా మంది వచ్చి ఉంటారు. అండ్ పక్క నుంచి అయితే ఉంజిన్చుల్ అయితే వస్తాడు. వచ్చి తనైతే కంప్లీట్ గా ఫ్రీక్ అవుట్ అయిపోయి ఉంటాడు. అండ్ తన హెయిర్ గాని తను గాని మొత్తం చాలా డిప్రెస్డ్ గా ఉంటాడు. ఉండి నన్ను క్షమించు అని చెప్పి సంజీవ్తో అయితే అంటాడు. నేను అసలు రాలేకపోయానని చెప్పి అంటాడు. అంటే సంజీవ్ అప్పుడు రిప్లై ఇస్తాడు, నువ్వు రాలేకపోవడం కాదు, నేను వచ్చినా గానీ యూజ్ లేకుండా అయిపోయిందని చెప్పి సంజీవ్ కూడా చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. చైర్మన్ సారు మొన్నే ఫోన్ చేసి ఇంకా ఎన్ని రోజులు ఆ కంట్రీలో ఉంటావు, ఎప్పుడు వస్తావు అని చెప్పి నార్మల్ గా మాట్లాడారు. అండ్ ఆ నెక్స్ట్ డే ఇట్లా జరిగిపోయింది, నేను వచ్చినా బాగుండని చెప్పి బాధపడుతూ ఉంటాడు సంజీవ్ అయితే. అండ్ తన్నైతే ఓదారుస్తూ సంజీవ్ అయితే అంటాడు, నో, చైర్మన్ సార్ ని మర్డర్ చేసిన ఆ మాన్స్టర్ అయితే కంపల్సరీగా నేను చంపేస్తా అని చెప్పి సంజీవ్ అయితే అంటాడు. అండ్ అని ఇది నా మాట కాదు, ఇది నా ప్రామిస్, కంపల్సరీగా ఆ మాన్స్టర్ చావు నా చేతిలోనే అని చెప్పి అంటాడు. అండ్ అట్లా అని అండ్ మీడియా మీటింగ్ అయితే పడతారు. అండ్ అక్కడైతే సంచిన్ మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇప్పుడు మన బయట జరుగుతున్న హంట్స్ అన్ని ఒక హయ్యర్ మాన్స్టర్స్ అయితే చేస్తున్నాయి, అవి చాలా ఇంటెలిజెంట్ ఉన్న మాన్స్టర్స్. సో అవన్నీ ఓన్లీ హై లెవెల్ హంటర్స్ మీదనైతే అటాక్ చేస్తున్నాయి, వాళ్ళని మర్డర్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాయి. అట్లా చనిపోతానని చెప్పి భయం వేస్తే మీరు వెంటనే వెళ్ళి హెల్ప్ కోసం అయితే చూడండి. ఎందుకంటే మీరు హెల్ప్ లేకుండా ఒక్కరే ఉంటే మాత్రం వాటిని కంపల్సరీగా ఎదుర్కోలేరు. ఎందుకంటే ఎంత హై లెవెల్ ఎస్ ర్యాంక్ నేషనల్ లెవెల్ హంటర్స్ వాటి నుంచి తప్పించుకోలేక చనిపోతున్నారు. సో మీలో ఎవరికైనా భయం ఉంటే మీరు వెంటనే ఐసోలేట్ అయిపోండి. ఐసోలేట్ అయిపోయి మీ దగ్గరలో మీకు హెల్ప్ గా ఉండే హంటర్స్ అయితే పెట్టుకుని ఉండండి అని చెప్పి సంజీవ్ అయితే ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్తాడు. అండ్ చెప్పి వాళ్ళెవరో కాదు, మోనార్క్స్. ఆ మోనార్క్స్ అందరూ అయితే చాలా స్ట్రాంగెస్ట్, మన నేషనల్ లెవెల్ హంటర్స్ కన్నా స్ట్రాంగెస్ట్. సో వాళ్ళని మనం ఎదుర్కోవాలంటే మనం ఇప్పుడున్న లెవెల్లో అయితే ఫైట్ చేస్తే సరిపోదు, మనం ఇంకా చాలా అప్గ్రేడ్ అవ్వాలి. సో ఆ మోనార్క్స్ అందరూ వచ్చే టైం లోపల మనం చాలా స్ట్రాంగ్ అవ్వాలని చెప్పి సంజీవ్ అయితే చెప్తూ ఉంటాడు. మీరు ఎవరికైనా ఎట్లాంటి హెల్ప్ కావాలన్నా కొరియన్ హంటర్స్ అసోసియేషన్ నుంచి నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి, నేను కన్ఫామ్ గా హెల్ప్ చేయడానికి అయితే ఫస్ట్ ఉంటాను అని చెప్పి సంజీవ్ అయితే ఆ మీటింగ్ లో అయితే చెప్తాడు. అండ్ అక్కడ నుంచి అయితే సీన్ షిఫ్ట్ అయ్యి మోనార్క్స్ అందరూ మాట్లాడుకునే దగ్గరికి అయితే వెళ్తుంది. అండ్ అక్కడ ఫ్రాస్ట్ మోనార్క్ అయితే చెప్తాడు, నేను ఇప్పుడే షాడో మోనార్క్ ని కలిశాను, తను ఇంకా హ్యూమన్ ఫామ్ లో ఉన్నాడు, యాష్ బాన్ అయితే ఇంకా రాలేదు అని చెప్పి చెప్తాడు. చెప్తే ఇంకో మోనార్క్ అయితే అడుగుతాడు, ఎందుకని నువ్వు అట్లా అనుకుంటున్నావు అని. ఎందుకంటే యాష్ బాన్ అయితే తన డాగర్స్ కానీ తను యూజ్ చేసే వెపన్స్ కి పాయిజన్ అయితే యూజ్ చేయడు. సో తిను పాయిజన్ యూజ్ చేశాడంటే తను ఇంకా కంప్లీట్ గా అవేకన్ అవ్వలేదు యాష్ బాన్ అని చెప్పి ఫ్రాస్ట్ మోనార్క్ అయితే చెప్తాడు. చెప్పిన తర్వాత అంతేకాకుండా నేను తన మీదకి అయితే రైడ్కి వెళ్ళి తనని చంపేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే తను మనకు అడ్డొచ్చేలా ఉన్నాడని చెప్పి అంటాడు. అంటే లేదు, మనం అట్లా చేయకూడదు, ఎందుకంటే డ్రాగన్ కింగ్ మోనార్క్ ఆఫ్ డిస్ట్రక్షన్ వచ్చిన తర్వాతే మనం యాష్ బాన్ మీదకి వెళ్ళడం గానీ ఈ వార్ గానీ స్టార్ట్ చేసేది. అతను ఇంకా అవేకన్ అవ్వకుండా కన్ఫామ్ గా మనం ఇదైతే చేయలేమని చెప్పి అంటాడు. అంతేకాకుండా షాడో మోనార్క్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ మోనార్క్ ఇన్ 9 మోనార్క్స్ కదా. సో తనకి ఎదురెళ్ళి ఆ ఎటర్నల్ స్లంబర్ లో అయితే నేను ఉండలేనని చెప్పి వీళ్ళందరూ అయితే అంటూ ఉంటారు. బట్ నాకు హెల్ప్ చేయండి, తను ఇంకా హ్యూమనే, తను నేను కన్ఫామ్ గా చంపేయగలను మీ హెల్ప్ తో, సో నాకు హెల్ప్ చేయండి అని చెప్పి ఫ్రాస్ట్ మోనార్క్ అయితే అంటాడు. అండ్ ఆ డైలాగ్స్ అన్నిటిని అయితే వీళ్ళందరూ అపోజ్ చేసి ఒక ఇద్దరు అయితే నేనైతే కన్ఫామ్ గా ఉంటానని చెప్పి వెళ్ళిపోతారు. బట్ మోనార్క్ ఆఫ్ ప్లేగ్ అండ్ మోనార్క్ ఆఫ్ ఫ్యాంగ్ అయితే కలిసి మేము నీకు హెల్ప్ చేస్తాము, షాడో మోనార్క్ అయితే చంపేద్దాం అని చెప్పి వాళ్ళు ముగ్గురు అయితే కలిసి షాడో మోనార్క్ దగ్గరికి అయితే వెళ్దామని అనుకుంటారు. అండ్ అక్కడ నుంచి అయితే సీన్ షిఫ్ట్ అయ్యి సంజీవ్ దగ్గరికి అయితే వస్తుంది. అక్కడైతే ఫుల్ రెయిన్ పడుతూ ఉంటుంది. అండ్ సంజీవ్ అయితే జించులు చెప్పిన మాటలు అయితే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. సంజీవ్ జెజు ఐలాండ్ రైడ్ చేసి యాంట్స్ తో అయితే ఫైట్ చేస్తున్నప్పుడు అండ్ దాన్ని మేము పాడ్కాస్ట్ లో అయితే చూస్తూ ఉన్నాం కదా, నేను అండ్ ప్రెసిడెంట్ సార్. సో ప్రెసిడెంట్ సార్ అప్పుడు అన్నారు, ఓకే ఇప్పుడు నేను కంఫర్టబుల్ గా రెస్ట్ ఇన్ పీస్ అవ్వచ్చు, ఎందుకంటే తర్వాత జనరేషన్ స్ట్రాంగ్ గా ఉంది, మన అందరినీ కాపాడగలిగేంత క్యాపబిలిటీ ఉన్న వాళ్ళు వచ్చారు కాబట్టి అని చెప్పి అన్నారు. కాకపోతే అదంతా ఇంత ఫాస్ట్ గా అవుతుందని చెప్పి అయితే నేను అనుకోలేదని చెప్పి ఓజించులు చెప్పిన మాటలు అయితే సంజీవ్ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు.
అండ్ సంజున్వు అయితే ఆ మ్యాజికల్ పవర్ అయితే సెన్స్ చేయడానికి అయితే చాలా ట్రై చేస్తూ ఉంటాడు. కాకపోతే తనకి ఆ మ్యాజికల్ పవర్ అనేది సెన్స్ అవ్వదు. అండ్ సంజున్వు అనుకుంటాడు ఓకే ఈ మెథడ్ అయితే పనిచేయదు అనమాట అని చెప్పి అనుకుంటాడు. అండ్ అనుకున్నాక మనకి సంజున్వు యొక్క స్టాట్స్ అయితే వస్తాయి. అండ్ ఆ స్టాట్స్ లో సంజున్వు యొక్క లెవెల్ అయితే 133 ఉంటుంది, హెచ్పి 78,000 ఉంటుంది, అండ్ మానా పవర్ అయితే 1,36,000 అయితే ఉంటుంది. అండ్ అట్లాగే మిగతా స్టాట్స్ కూడా ఉంటాయి. అండ్ అట్లా మిగతా అంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఏంటంటే ఫ్రాస్ట్ మోనార్క్ చెప్పినట్టు నేను మళ్ళీ వస్తాను ఈసారి వార్ లో అని చెప్పి అంటాడు కదా. సో దాన్ని అండ్ జైంట్ మోనార్క్ ఉన్నాడు కదా, తను చెప్పిన దాన్ని మొత్తం అంతా అయితే గుర్తు తెచ్చుకుంటూ సో వీళ్ళందరూ అయితే వార్ కి రెడీ అవుతూ మా మీదకైతే రావడానికి ట్రై చేస్తారు. కానీ ఈసారి నేనైతే వదలను, ఎందుకంటే నేను ఒక హంటర్ని, నేను నా ప్రేని ఎప్పుడు మిస్ చేయనని చెప్పి సంజీవ్ అయితే అనుకుంటాడు. అండ్ అక్కడి నుంచి అయితే ఒక కాన్ఫరెన్స్ రూమ్ లోకి అయితే సీన్ షిఫ్ట్ అవుతుంది. అండ్ అక్కడ వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. కొరియన్ హంటర్స్ అసోసియేషన్ నెక్స్ట్ చైర్మన్ గా ఎవరిని చేద్దాం అని చెప్పి వాళ్ళందరూ అయితే డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అండ్ వాళ్ళందరి మధ్యలో అయితే ఒకరైతే ఊజించులను అయితే సజెస్ట్ చేస్తారు. దెబ్బకి ఊజించులు అయితే ఏం అర్థం కాదు, ఏంటి నేను చైర్మన్ అవ్వాలా, నాకంత హై పొజిషన్ ఇచ్చే వాల్యూయే లేదు నాకు, ఎందుకంటే నేను ఒక ఏ ర్యాంక్ హంటర్ ని మాత్రమే, ఎస్ ర్యాంక్ హంటర్ ని కూడా కాదు అని చెప్పి ఊజించులు అయితే దాన్ని అపోజ్ చేస్తూ ఉంటాడు. బట్ అక్కడ ఉన్న మెంబర్స్ అందరూ అయితే ఊజించుల్లే బెస్ట్ క్యాండిడేట్ ఫర్ ద చైర్మన్ అని చెప్పి అయితే బలంగా నమ్ముతూ ఉంటారు. అండ్ అట్లా నమ్ముతూ చైర్మన్ చాలా ఇష్టపడ్డ ఒకే ఒక్క మెంబర్ నువ్వే, అండ్ చైర్మన్ తో చాలా మంచి కాంటాక్ట్ ఉండి తను చేసే ప్రతి పనిలోనూ నీ సజెషన్ కన్ఫామ్ గా ఉండేది. సో చైర్మన్ లేనప్పుడు నువ్వే ఆ ప్లేస్ ని కన్ఫామ్ గా భర్తీ చేయగలవు. అండ్ అంతేకాకుండా హంటర్స్ అందరిని నువ్వు ఒక్క సింగిల్ లీడర్ లాగా అయితే వాళ్ళందరినీ కంట్రోల్ చేయగలవు అండ్ వాళ్ళందరినీ అసిస్ట్ చేయగలవు. సో నీకన్నా క్యాపబుల్ హంటర్ ని అయితే మేము ఇక్కడ ఎక్కడా చూడలేదు. సో కన్ఫామ్ గా నువ్వే మా బెస్ట్ చాయిస్ అని చెప్పి ఊజించుల్ని అయితే అంటారు. అండ్ ఊజించులు కూడా ఓకే మీరు అంతగా చెప్తున్నారు కాబట్టి నాకు కూడా ఓకే అని చెప్పి ఊజించులు అయితే నెక్స్ట్ హంటర్స్ అసోసియేషన్ చైర్మన్ అయితే అవుతాడు. అండ్ అక్కడ నుంచి అయితే సీన్ షిఫ్ట్ అయ్యి థామస్ దగ్గరికి అయితే సీన్ వస్తుంది. అండ్ థామస్ అండ్ తన అసిస్టెంట్ అయితే స్లోగా నడుచుకుంటూ బేస్మెంట్ చాలా కిందకైతే వెళ్తారు. అండ్ అక్కడైతే వీళ్ళందరూ చూసి బిత్తరపోతారు అనమాట. వేరే అక్కడ సెక్యూరిటీ ఏంటి థామస్ మాస్టర్ మీరేంటి ఇటు వచ్చారని చెప్పి. అండ్ థామస్ అయితే లేదు లేదు మీరేం భయపడబాకండి, మీరు నార్మల్ గా కూర్చోండి అని చెప్పి థామస్ అయితే ఒక థంబ్ ప్రింట్ అయితే వేసి ఒక పెద్ద డోర్ అయితే ఓపెన్ చేసి లోపలికి వెళ్తాడు. అండ్ థామస్ అయితే తన అసిస్టెంట్ అయితే మాట్లాడుతూ ఉంటుంది, సార్ మీరు నిజంగా దీన్ని గిఫ్ట్ గా ఇద్దాం అనుకుంటున్నారా, ఇవి వరల్డ్ మొత్తంలో ఇవి ఒక్కటి మాత్రమే ఉన్నాయి, సో ఇవి చాలా రేర్ అండ్ చాలా పవర్ఫుల్, ఇట్లాంటి వాటిని మీరు గిఫ్ట్ గా ఇచ్చేద్దాం అనుకుంటున్నారా అని చెప్పి థామస్ అయితే అడుగుతుంది. బట్ థామస్ ఇవి ఎంత పవర్ఫుల్ నీకు తెలుసు కదా, సో అంత పవర్ఫుల్ వెపన్స్ ని యూజ్ చేయాలంటే అంత పవర్ఫుల్ వేల్డర్ కావాలి, సో నాకు తెలిసి సంజిన్ వూయే దానికి కరెక్ట్ చాయిస్ అని చెప్పి థామస్ అయితే తనని కన్విన్స్ చేస్తాడు. అండ్ అట్లా కన్విన్స్ చేసి ఆ వెపన్ అయితే చూపిస్తారు. అండ్ ఆ వెపన్స్ ఏంటో కాదు, ఒక 2 డాగర్స్ అన్నమాట. ఆ డాగర్స్ నుంచి వచ్చే ఆ మానా ఎనర్జీకే వీళ్ళందరూ అయితే వణికిపోతూ ఉంటారు. అండ్ ఆ డార్క్ ఎనర్జీ చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంది ఎంత పవర్ఫుల్ అనేది. అండ్ అక్కడ నుంచి అయితే సీన్ కట్ అయ్యి ఆ నెక్స్ట్ డేకి అయితే వెళ్తుంది. ఊజించుల్ని అయితే అఫీషియల్ గా కొరియన్ హంటర్స్ అసోసియేషన్ చైర్మన్ గా అయితే నియమించారు. సో ఆ న్యూస్ అయితే జినా అయితే తన టీవీలో అయితే చూస్తూ ఓకే ఆ ఓల్డ్ మ్యాన్ అయితే చనిపోయాడు, సో తను చనిపోయిన తర్వాత ఇంత హ్యాండ్సమ్ మ్యాన్ చాలా హాట్ గా ఉండే పర్సన్ అయితే చైర్మన్ చేశారా, వావ్ నైస్, వరల్డ్ అసలు ఎటు వెళ్తుందని చెప్పి జినా అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అండ్ అట్లా ఆలోచిస్తూ వాళ్ళ మదర్ దగ్గరికి అయితే వెళ్ళి మమ్మీ అని చెప్పి ఎట్లా హగ్ చేసేసుకుంటుంది. అండ్ వాళ్ళ మమ్మీ అయితే ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేయబాక, అక్కడ కొన్ని క్లాత్స్ ఉన్నాయి, వెళ్ళి ఆ ట్రాష్ బిన్ అయితే ఓపెన్ చేసి నువ్వు వెళ్ళని చెప్పి అంటుంది. లేదు మమ్మీ నేను చాలా లేజీ అని చెప్పి అంటుంది. అండ్ అట్లా అన్న తర్వాత జినా అయితే అంటుంది మమ్మీ మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదామా అని చెప్పి అంటుంది. ఎందుకు ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చిందని చెప్పి వాళ్ళ మమ్మీ అని ఈ ప్లేసే నాకు ఉన్న లాస్ట్ అండ్ వన్ అండ్ ఓన్లీ మెమరీ అని చెప్పి అంటుంది. అంటే అప్పుడు జినా అంటుంది ఈ ఓల్డ్ అపార్ట్మెంట్ లో ఇంకా ఎన్ని రోజులు ఉంటాం మమ్మీ, మనం వేరే అపార్ట్మెంట్ కి వెళ్ళి ఉండొచ్చు కదా అని చెప్పి మంచి హౌస్ తీసుకుందాం అని చెప్పి జినా అయితే అంటుంది. బట్ లేదు నాకు ఇది చాలా మెమరబుల్, సో నేను ఇక్కడే ఉంటానని చెప్పి అంటుంది. అనేసరికి జిన్నా అయితే ఇంకా కోపం వచ్చేసి సైలెంట్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఓ అట్లా వెళ్ళిపోబాక, అక్కడ క్లాత్స్ ఉన్నాయి, సో ఆ వాషర్ నుంచి ఆ క్లాత్స్ కొంచెం తీసేయచ్చు కదా అని చెప్పి జిన్నా అయితే అంటుంది. అండ్ జిన్నా అయితే ఓకే అని చెప్పి వెళ్ళి ఆ వాషర్ లో ఉన్న క్లాత్స్ అయితే తీయడానికి వెళ్తుంది. అండ్ తీయడానికి వెళ్ళి అక్కడైతే ఒక దాన్ని చూసి
మామ్ మామ్ అని చెప్పి షాక్ అయిపోయి పరిగెడుతుంది అనమాట. అండ్ అట్లా షాక్ అయిపోయి పరిగెట్టిన వెంటనే అయితే మనకి సీన్ షిఫ్ట్ అయ్యి ఆజిన్ గిల్ ఆఫీస్ దగ్గర అయితే ఉంటుంది. అండ్ ఆ ఆఫీస్ బయట అయితే చాలా మంది మీడియా మెంబర్స్ అండ్ రిపోర్టర్స్ అయితే ఉంటారు. వాళ్ళందరూ ఏంటి ఇక్కడ ఉన్నారని చెప్పి మనం ఆలోచించే లోపే వాళ్ళైతే కొన్ని డైలాగ్స్ వేస్తారు. ఈ నిజంగా ఆజిన్ గిల్ ఆఫీస్ లోపలికి అయితే తను వచ్చాడా అని చెప్పి. ఆ తను ఎవరో కాదు, థామస్. థామస్ అయితే డైరెక్ట్ కొరియాకి వచ్చేసి ఆజిన్ గిల్ ఆఫీస్ లో అయితే ఉంటాడు. అండ్ తన్ని చూసి అయితే జిన్హో అయితే మొత్తం స్ట్రెస్ ఫీల్ అయిపోతూ ఇట్లా నవ్వుతూ ఉంటాడు. ఎందుకంటే ఆల్రెడీ థామస్ వచ్చి 2 hours అయింది. బట్ సంజిన్హో అయితే జిన్హో చేసే కాల్స్ ఒక్కటి కూడా లిఫ్ట్ చేయడు. సంజిన్హో ఎప్పుడు వస్తాడా అని చెప్పి వీళ్ళందరూ వెయిట్ చేస్తూ అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా స్ట్రెస్ గా అయితే ఫీల్ అయిపోతూ ఉంటారు. అండ్ థామస్ తో పాటు ఇంకో పెద్ద హంటర్ అయితే కూడా అక్కడికి వచ్చి అయితే ఉంటాడు. సంజిన్ వూతో అయితే మాట్లాడదాం అని చెప్పి. తను జర్మనీలో ఉండే టాప్ మోస్ట్ హంటర్. అండ్ అతను ఎవరో కాదు, లెనార్డ్ నేర్మెన్ అన్నమాట. అండ్ తను పాయింట్స్ టేబుల్ లో అయితే 12th ర్యాంక్ లో ఉన్నాడు. సో తను కూడా 2 hours నుంచి అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు. బట్ సంజిన్ వూ అయితే కాల్ కనీసం లిఫ్ట్ కూడా చేయడు. అండ్ దానికైతే వీళ్ళందరూ చాలా స్ట్రెస్ఫుల్ అయిపోతూ ఉంటారు. అండ్ ఆ జర్మన్ హంటర్ కూడా చాలా సేపు అయితే వెయిట్ చేస్తూ ఏంటి సంజయ్ నువ్వు ఇంతసేపు అయినా గానీ ఆఫీస్ కి రావట్లేదు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. నేను ఇప్పుడు దాకా ఎంతసేపు ఎక్కడా వెయిట్ చేయలేదని చెప్పి తనైతే కొంచెం డిసప్పాయింటెడ్ ఫేస్ అయితే పెట్టిన ఉంటాడు. సంజయ్ నువ్వు ఏమైనా మిడిల్ ఆఫ్ ద రైడ్ అయితే ఉన్నాడా అని చెప్పి థామస్ అయితే అంటాడు. ఏమో సార్ అట్లాగా అయ్యుండొచ్చు అని చెప్పి తన అసిస్టెంట్ అయితే అంటుంది. అండ్ కరెక్ట్ గా అదే టైంలో ఐఎమ్ బ్యాక్ అని చెప్పి డోర్ ఓపెన్ చేసుకుని అయితే సంజయ్ నువ్వు వస్తాడు. అండ్ దానికి వీళ్ళ ఎంప్లాయీస్ అండ్ జిన్హో అయితే మొత్తం వెయిట్ చేస్తూ గట్టిగా అరుస్తూ అయితే దగ్గరికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి మాట్లాడుతూ ఉంటారన్నమాట. అండ్ సంజీవ్ అయితే చూసి థామస్ ని షాక్ అయిపోతాడు. ఓ హాయ్, ఏంటి నువ్వు ఎక్కడ ఉన్నావు, ఎప్పుడొచ్చావు అని చెప్పి థామస్ అయితే అంటాడు. నువ్వు వస్తున్నావు అని చెప్పి నువ్వు ఎమిట్ చేసే పవర్ చూసే నేను కనిపెట్టేశాను సంజయ్ నువ్వు అని చెప్పి థామస్ అయితే అంటాడు. అన్న తర్వాత మధ్యలో అయితే జిన్హో వచ్చి నా కాల్స్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు సంజను అని చెప్పి ఏడుస్తూ అయితే అడుగుతాడు. నేను కొంచెం బిజీగా ఉన్నా అని చెప్పి సంజను అయితే అంటాడు. అని మీ క్లాత్ సెన్స్ చాలా నలిగిపోయి చిరిగిపోయి ఉన్నాయి అని చెప్పి అంటాడు. అంటే నేను చుట్టుపక్కల ఉన్న అన్ని గేట్స్ అయితే రైడ్ చేసి వాటిని అయితే క్లియర్ చేసి వస్తున్నా అని చెప్పి అంటాడు. అని మనసులో అయితే అనుకుంటాడు. బెరూని అండ్ ఎగరెస్ ని వాళ్ళిద్దరిని ర్యాంక్ అప్ చేయడానికి ట్రై చేస్తున్నా అని చెప్పి మనసులో అయితే అనుకుంటాడు. అండ్ అట్లా అనుకొని థామ్సన్ దగ్గరికి అయితే వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. థామ్సన్ అంటాడు, ఏంటి నువ్వు చాలా సేపు అయింది వచ్చేసరికి, నువ్వు నార్మల్ గా ఆఫీస్ కి రావా ఏంటి అని చెప్పి అంటాడు. యా నేను మాక్సిమం బయటే ఉంటాను, సో ఆఫీస్ కి తక్కువ వస్తా అని చెప్పి అంటాడు. అయినా నువ్వు నన్ను కలవడానికి అంత దూరం నుంచి కొరియాకి వచ్చావా అని చెప్పి థామస్ అయితే సంజయ్ అడుగుతాడు. యా నేను చెప్పా కదా నీతో నేను ఒక మీల్ తింటానని చెప్పి, సో అందుకనే వచ్చానని చెప్పి సంజయ్ అయితే అంటాడు. అని అండ్ అంతేకాకుండా నీకు గ్రాటిట్యూడ్ గా గిఫ్ట్ కూడా ఇస్తా అని చెప్పాను కదా అంటాడు. అంటే అప్పుడు సంజయ్ ఆ గిఫ్ట్ కదా, యా అంటే ఎస్ సార్ నేను చెప్పాను కదా మీకు గిఫ్ట్ అయితే ఇస్తానన్నారని థామస్ సార్, మర్చిపోయారా అని చెప్పి తన అసిస్టెంట్ అయితే అడుగుతుంది. ఓకే సంజీవ్ మనం ఎక్కడైనా కొంచెం ప్రైవేట్ స్పేస్ కి అయితే వెళ్దామా, ఎందుకంటే ఆ ఐటమ్స్ చాలా డేంజరస్, ఇక్కడ మనం ఓపెన్ చేయడం చాలా రిస్కీ అని చెప్పి సంజీవ్ అయితే అంటారు. అండ్ సంజీవ్ అయితే మనసులో అనుకుంటాడు, చాలా డేంజరస్ ఐటమా, అదేమన్నా బాంబా ఏంటని చెప్పి సంజీవ్ అనుకుంటాడు. బట్ ఆ పక్కన నుంచే జిన్హో అయితే వచ్చి అది చాలా సస్పిషియస్ గా ఉంది, మీరు అసలు వెళ్ళకండి, అదేమైనా ట్రాప్ ఏమో అని చెప్పి ఒక వింత ఫేస్ అయితే పెట్టి అంటాడు. అది చాలా కామెడీగా ఉంది చూడడానికి. అండ్ అట్లాగే స్లోగా జర్మన్ హంటర్ అయితే లేచి సంజయ్ నువ్వు నేను నీతో కొంతసేపు మాట్లాడాలని చెప్పి అంటాడు. మధ్యలో అయితే థామస్ వచ్చేసి సంజయ్ నువ్వు మనం ఇక వెళ్దామా అని చెప్పి అంటాడు. అనేసరికి హలో నేను కూడా నీతో పాటు 2 hours అయితే ఇక్కడ వెయిట్ చేశాను, సో నాకు కూడా ఒక స్పాట్ ఇవ్వచ్చు కదా మీ మీటింగ్ లో అని చెప్పి ఆ జర్మన్ హంటర్ అయితే అంటాడు. లేదు నేను ఇవ్వను అని చెప్పి మొహం మీద అయితే నో చెప్పేస్తాడు. అండ్ ఆ జర్మన్ హంటర్ అయితే నాతో ఇప్పుడు దాకా ఎవరు ఎంత రూడ్ గా అండ్ ఎంత రిడిక్యులస్ గా మాట్లాడిందే లేదని చెప్పి తనైతే ఫేస్ ఒక రకంగా పెడతాడు. అండ్ అట్లా పెట్టి చూస్తూ ఉండిపోతాడు అనమాట. థామస్ సంజీవ్ తీసుకెళ్తుంటే అండ్ థామస్ అండ్ సంజీవ్ అయితే ఒక డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఫుడ్ తింటూ ఉంటారు. అండ్ అట్లా తింటున్నప్పుడే పక్క నుంచి అయితే ఒక పెద్ద బ్రీఫ్ కేస్ లో అయితే తన గిఫ్ట్ ని అయితే తీసుకొచ్చి థామస్ అయితే ఇస్తాడు. అండ్ దాని నుంచి వచ్చే ఆరాకే సంజీవ్ అయితే చాలా సేపు ఏంటబ్బా ఇది ఏం గిఫ్ట్ అని చెప్పి చూస్తూ ఉండిపోతాడు. అండ్ థామస్ అయితే అప్పుడే అంటారు, నువ్వు దా ఐటమ్ యొక్క పవర్ ని ఫీల్ అవ్వగలుగుతున్నావా సంజీవ్ అని చెప్పి. యా చాలా స్ట్రేంజ్ అండ్ చాలా స్ట్రాంగ్ గా వస్తుంది దాని లోపల నుంచి అయితే అంటాడు. అండ్ ఈ గిఫ్ట్ నీ ఒక్కడి కోసమే, ఎందుకంటే నేను నా గ్రాటిట్యూడ్ చూపించాలనుకుంటున్నాను, ఎందుకంటే నన్ను నా గిల్ మెంబర్స్ అందరినీ బ్రతికించినందుకు నీకు చాలా థ్యాంక్ఫుల్ గా ఉన్నాను నేను అని చెప్పి తనైతే ఆ గ్రాటిట్యూడ్ చూపిస్తూ ఈ గిఫ్ట్స్ అయితే ఇస్తాం అని చెప్పి చెప్తాడు.
అండ్ దాన్ని చూసిన వెంటనే సంజీవుకి అర్థమైపోతుంది. ఖామిష్ అని చెప్పి అంటాడు. అన్న వెంటనే వావ్! నువ్వు దాని ఆరా అండ్ దాని పవర్‌ని చూసే వితిన్ సింగిల్ గ్లాన్స్‌లో అయితే అది ఏంటో అని చెప్పేసావు. చాలా గ్రేట్ అని చెప్పైతే తనైతే అంటాడు. అని అప్పుడు సంజీవ్ అంటాడు, అవును ఖామిష్ యొక్క కోఆప్స్ అన్నీ అయితే హంటర్స్ అసోసియేషన్ బేస్‌మెంట్‌లో సీక్రెట్‌గా దాచారు గదా! సో నువ్వు దీన్ని ఎట్లా తీసుకున్నావు అని చెప్పి అంటే, నేను నేషనల్ లెవెల్ హంటర్‌ని అండ్ దానిలో కూడా మోస్ట్ స్ట్రాంగెస్ట్ హంటర్‌ని. సో నేను కామిష్‌ని ఫైట్ చేసిన తర్వాత నాకు ఏదైనా కామిష్ నుంచి కావాలని చెప్పి కంపల్సరీగా అడిగి నేనైతే తీసుకున్నాను కాంపెన్సేషన్‌గా. సో అది ప్రాబ్లమ్ ఏం గాదు. సో అదేంటిదంటే కామిష్ యొక్క టీత్ అనమాట. ఆ కామిష్ యొక్క టీత్‌ని పెద్ద స్వార్డ్‌గా చేపిద్దాం అని చెప్పి అనుకున్నాను. కాకపోతే దాన్ని తయారు చేసేటప్పుడు అది 2 ముక్కలుగా అయిపోయేసరికి సో ఇంకేం చేయలేక ఆ 2 ముక్కల్ని చిన్నగా అయిపోయిందని చెప్పి 2 డాగర్స్‌గా అయితే క్రియేట్ చేపిచ్చి నా దగ్గరైతే ఉంచాను. ఇవి వరల్డ్ మొత్తంలో ఇవి 2 మాత్రమే ఉన్నాయి. కామిష్ నుంచి వచ్చిన ఓన్లీ వెపన్స్. సో నా గ్రాటిట్యూడ్‌గా నేనివి నీకిద్దాం అనుకుంటున్నా సంజీను అని చెప్పి థామ్సన్ అయితే ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. అండ్ సంజీను అయితే ఆ డాగర్‌ని పట్టుకొని పైకి లిఫ్ట్ చేసిన వెంటనే ఆ డాగర్ యొక్క డీటెయిల్స్ అన్నీ అయితే మనకి కింద నోటిఫికేషన్‌లో అయితే కనిపిస్తాయి. అండ్ ఆ వెపన్ పేరు కామిష్ వ్రాత్. అండ్ దాని అటాక్ డ్యామేజ్ ఎంతంటే 1500 ప్లస్ ఉంది. సో దాన్ని చూసైతే సంజీను షాక్ అయిపోతాడు. ఎందుకంటే సంజీను ప్రెజెంట్ యూజ్ చేసే దాని అటాక్ పవర్ ఎంతంటే 220 అండ్ ఇదైతే అమాంతం 1500 అటాక్ పవర్ అయితే ఉంది. సో దాన్ని చూసి సంజీనుకి ఏమీ అర్థం కాదు. ఏంటి ఇంత పవర్‌ఫుల్ డాగర్సా అని చెప్పి అంటాడు. అండ్ అట్లా అనుకోని సంజీను అయితే ఆ డాగర్స్‌ని ఫాస్ట్‌గా అయితే అటు ఇటు రొటేట్ చేస్తూ హ్యాండ్స్ నుంచి అయితే స్విఫ్ట్ చేస్తూ ఉంటాడు. అండ్ దాన్ని చూసైతే థామ్సన్ అయితే కూల్ డౌన్ సంజీను. నేను నా పవర్ మొత్తం యూజ్ చేసి నేను ఆర్మర్ వేసుకున్నా గానీ అవి సింగిల్ ఫ్లాష్‌లో నా ఆర్మర్ మొత్తాన్ని పెనెట్రేట్ చేసి నన్ను చంపేయగలవు. సో నన్ను చంపేద్దాం అనుకుంటున్నావేంటి నేనిచ్చిన గిఫ్ట్‌తో అని చెప్పి థామస్ అయితే కూల్ డౌన్ అని చెప్పి సంజీనునైతే అంటాడు. అండ్ అట్లా అన్న వెంటనే సంజీను దాన్ని పట్టుకొని ఇవి బ్యాటిల్‌లో చాలా యూజ్ అవుతాయి. ఈ పవర్ నాకు చాలా ఇష్టం అని చెప్పి అంటాడు. అండ్ మనకి అక్కడ ఇన్ఫర్మేషన్‌లో తెలిసేదేంటంటే, ఆ కామిష్ యూజ్ చేసే వీల్డర్ యొక్క పవర్ బట్టి దాని అటాక్ పవర్ అండ్ దాని రేంజ్ అండ్ దాని స్ట్రెంగ్త్ అనేది చాలా పెరిగిపోతుంది. సో సంజీనుకి బెస్ట్ మ్యాచ్ అని చెప్పి సంజీను అయితే అనుకుంటాడు. అండ్ సంజీనుని చూసి వీళ్ళందరూ అయితే బిత్తరపోతారనమాట. అంటే కామిష్ యొక్క పవర్‌ని తిను చాలా సింపుల్‌గా వీల్డ్ చేస్తున్నాడని చెప్పి వాళ్ళందరూ అయితే షాక్ అయిపోతారు. అండ్ కరెక్ట్‌గా అదే టైంలో థామస్ అయితే అడుగుతాడు తన అసిస్టెంట్‌ని, "ఏంటి ఇంకా నువ్వు ఆ పవర్‌ఫుల్ వెపన్స్ సంజీనుకి తగ్గవి కావంటావా?" అని చెప్పి అంటాడు. అనేసరికి లేదు సార్ అని చెప్పి తనైతే ఒప్పుకుంటుంది. తల ఊపేస్తుంది. అండ్ థామస్ అంటాడు, "నా గిఫ్ట్ ఎట్లా ఉంది సంజీను" అని. అంటే, "ఏంటి ఇవి నాకు ఫ్రీగా ఇచ్చేస్తున్నావా?" అని చెప్పి అంటాడు. వాట్ డు యూ మీన్ ఫ్రీ? నువ్వు అంత పెద్ద కాన్‌ఫ్లిక్ట్‌లో గూడా నన్ను అండ్ నా గిల్డ్ మెంబర్స్ అందరిని అయితే చంపేయకుండా వదిలేసావు. అది మా గ్రాటిట్యూడ్. దాంతో పోలిస్తే ఇది చీప్ డస్ట్ లాంటిది. సో, నువ్వు అట్లా ఫీల్ అవ్వబాక అని చెప్పి సంజీనునైతే అంటాడు. చాలా థాంక్ యూ థామస్. చాలా థాంక్ యూ. ఈ వెపన్స్ నాకు చాలా ఎక్కువ అని చెప్పి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాడు సంజీను. అండ్ కరెక్ట్‌గా అదే టైంలో సంజీను అండ్ థామస్ ఇద్దరు అయితే ఒక స్ట్రేంజ్ ఆరా అండ్ స్ట్రేంజ్ ఫీలింగ్‌నైతే ఫీల్ అవుతారు ఒకేసారి. అండ్ వాళ్ళిద్దరూ అయితే సంజీను నువ్వు గూడా దాన్ని ఫీల్ అయ్యావా అని చెప్పి అంటాడు. అని ఇద్దరైతే ఒకేసారి తిరిగి చూస్తారు. అండ్ అప్పుడే మనకి అక్కడ బయట ఓవర్ వ్యూ అయితే కనిపిస్తూ ఉంటుంది. బయట జనాలందరూ అయితే ఒక సీన్‌ని చూసి అసలు అదేంటిది అట్లా ఉందని చెప్పి అంటారు. అనేసరికి సంజీను అయితే మనసులో అనుకుంటాడు. ఇంత ఇంటెన్సిఫైడ్ మ్యాజికల్ ఆరా ఇంత పెద్దగా వచ్చిందేంటి అని చెప్పి సంజీను అయితే షాక్ అయిపోతాడు. అండ్ అదే టైంలో థామస్ అయితే ఇప్పటిదాకా నేను చూసిన అతి పెద్ద గేట్ అయితే ఇది. ఈవెన్ కామిష్ వచ్చిన గేట్ కన్నా చాలా పెద్దగా ఉందని చెప్పి థామస్ అయితే అంటాడు. అండ్ థామస్ స్పెక్స్ అట్లా తీసి దాన్ని చూస్తే అది ఒక 2 సిటీస్ మొత్తాన్ని కవర్ చేసే అంత పెద్ద గేట్ అన్నమాట. అండ్ మనకి ఆ గేట్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. ఆ గేట్ అనేది ఆకాశం మొత్తాన్ని కప్పేసింది. సియోల్‌లో సౌత్ కొరియా మొత్తం అయితే ఆ గేటే ఉంది. అంత పెద్ద గేట్ ఇప్పుడు దాకా మన ఎగ్జిస్టెన్స్ లోనే లేదు. ఎందుకంటే గేట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇంత పెద్ద గేట్ అయితే ఒక్కసారి కూడా స్పాన్ అయిందే లేదు. సో ఇంత పెద్ద గేట్‌ని చూడడం ఇదే ఫస్ట్ టైమ్ అని చెప్పి వాళ్ళందరూ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు.
అండ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో అయితే మాట్లాడిన సైంటిస్ట్ అయితే దీని గురించి అయితే మెన్షన్ చేస్తూ ఉంటాడు. సో నేను చెప్పాను కదా, మ్యాజికల్ ఆరా అండ్ మ్యాజికల్ అట్మాస్ఫియర్ స్లోగా అయితే పెరుగుతూ ఉంటుంది. సో దాని వల్ల వచ్చే ప్రతి గేట్ అయితే ఆ ఆరా బట్టే అది స్పాన్ అవుతుంది. సో నేను భయపడుతూ ఉన్నదే ఇప్పుడు నిజమైంది అని చెప్పి ఆ సైంటిస్ట్ అయితే అంటారు. సో సైంటిస్ట్, మీరు దీన్ని ముందే ప్రిడిక్ట్ చేశారంటే, అవును నేను ముందే ప్రిడిక్ట్ చేశాను. ఇది అక్కడ ఒక చోటే కాదు, ఇంకా చాలా చోట్ల అయితే ఇట్లాంటివి స్పాన్ అవడం జరగచ్చు అని చెప్పి ఆ సైంటిస్ట్ అయితే చెప్తాడు. అని చెప్పి తర్వాత అయితే సీన్ షిఫ్ట్ అయ్యి మళ్ళీ సంజీవ్ దగ్గరికి అయితే వెళ్తుండే. సంజీవ్ అయితే కైజల్ వేసుకొని ఆ గేట్ మీదకైతే వెళ్ళి లోపలికి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాడు. బట్ అక్కడైతే ఒక పెద్ద బ్యారియర్ వాల్ లాంటిది అయితే ఉంటుంది. సో దాన్ని చూసి, సో ఓకే, నార్మల్ గా గేట్స్ లోపలికి ఎంటర్ అవునట్లు నేను ఈ గేట్ లోపలికి అయితే ఎంటర్ అవ్వలేకపోతున్నా, అక్కడ ఏదో పెద్ద వాల్ ఉన్నట్టు అయితే ఉంది, అసలు ఏంటిది ఇది అని చెప్పి సంజీవ్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఒకవేళ ఇదే ఆ ఫైనల్ వారా, వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయారా అని చెప్పి సంజీవ్ అయితే మనసులో అనుకుంటాడు. అండ్ అనుకొని, ఓకే, ఏదేమైనా గానీ ఇది నా ఫ్రెండ్స్ అండ్ నా ఫ్యామిలీ ఉండే దగ్గర అయితే స్పాన్ అయింది. సో నా ప్రాణం పెట్టైనా గానీ వాళ్ళందరినీ కాపాడతాను, వాళ్ళకి ఎటువంటి లోటు లేకుండా అయితే నేను చూసుకుంటానని చెప్పి సంజీవ్ అయితే అంటాడు. అండ్ వెంటనే ఫోన్ అయితే తీసి ఓజించులకి అయితే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి, మీరు ఆ గేట్ నైతే చూసారా అని చెప్పి అడుగుతాడు. అడిగి, నేను ఇప్పుడు మిమ్మల్ని చైర్మన్ అని పిలవాలా అని చెప్పి సంజీవ్ అయితే అంటాడు. లేదు, నీకు ఎట్లా నచ్చితే అట్లా పిలువు, నాకు అసలే ఆ చైర్మన్ అనే పేరు చాలా భారంగా ఉందని చెప్పి ఊజించులు అయితే చెప్తాడు. చెప్పి, అవును నువ్వు ఆ గేట్ ని అయితే సైట్ విజిట్ చేసావా సంజీవ్ అని చెప్పి సంజీవ్ అయితే అడుగుతాడు. యా చేశాను, ఇది చాలా పెద్దగా ఉంది అండ్ దీని ఎనర్జీ అయితే చాలా ఇంటెన్స్ గా ఉంది అని చెప్పి సంజీవ్ అయితే చెప్తాడు. ఓకే, అయితే దానికి తగ్గ ఇన్ఫర్మేషన్ అంతా అయితే మన బ్యూరోకి వచ్చింది, ఆ ఇన్ఫర్మేషన్ అంతా నీకు షేర్ చేస్తానని చెప్పి సంజీవ్ అయితే చెప్తాడు. ఎస్, ఓకే, అయితే నేను ఆ ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేస్తాను. ఇప్పటికే 3 hours అయింది, 3 hours నుంచి దీనిలో చిన్న మూమెంట్ కూడా లేదు. సో నేను ఇక్కడే ఉండి దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటానని చెప్పి సంజీవ్ అయితే చెప్తాడు. ఓకే, నువ్వు అక్కడే ఉండి దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండు, దానిలో ఏమైనా చేంజ్ అయితే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయని చెప్పి ఊజించులు అయితే చెప్తాడు. అండ్ అట్లా చెప్పి సంజీవ్ అయితే హంటర్స్ జిమ్ ఉంటుంది కదా, ఆ జిమ్ లో అయితే ఉండి బెరు అండ్ సంజీవ్ అయితే ఫైట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ బెరు అయితే కంప్లీట్ ఫుల్ ఫోర్స్ తో అయితే సంజీవ్ మీదకి అటాక్ చేస్తూ ఉంటది. కానీ సంజీవ్ దాన్ని సింపుల్ గా అయితే డాజ్ చేసేస్తూ ఉంటాడు. ఏంటి నువ్వు కావాలని చెప్పి చిన్నగా అటాక్ చేస్తున్నావు నా మీద అని చెప్పి సంజీవ్ అయితే అంటాడు. లేదు సార్, నేను మిమ్మల్ని అటాక్ చేయడానికి కనీసం ట్రై కూడా చేయను, ఎందుకంటే అది నాకు చాలా అవమానకరం అని చెప్పి అంటాడు. అంటే ఓకే, ఇప్పుడు నువ్వు నాతో ఫైట్ చేయకుండా నువ్వు ఎట్లాగా ఉన్నావు అనుకో, నీ లెవెల్ ఎట్లాగే ఉండిపోతుంది. అండ్ అట్లాగే గ్రీడ్ అండ్ ఎగరెస్ అయితే చాలా ఫాస్ట్ గా అయితే డెవలప్ అవుతున్నారు. సో వాళ్ళు కూడా కమాండర్ లెవెల్ కి వచ్చారంటే వాళ్ళు నేను దాటడానికి ఎంతో టైం పట్టదు. సో నువ్వు నాతో కంప్లీట్ ఫుల్ పవర్ తో ఫైట్ చేయకపోతే నువ్వు పవర్ అప్ అవ్వలేవు అని చెప్పి సంజీవ్ అయితే బెరూని రెచ్చగొట్టి తన మీదకైతే ఫైట్ కి రామని చెప్పి స్టాండ్స్ అయితే పెడతాడు. అండ్ సంజీవ్ ప్రతిసారి ఈ స్టాండ్స్ పెట్టినప్పుడు నాకు చాలా నాస్టాలజిక్ అనిపించింది. ఎందుకంటే సంజీవ్ ని గోకు రిఫరెన్స్ లో తీసుకొని ఆ జంపింగ్ స్టాండ్స్ అయితే నాకు చాలా ఇష్టము. ఎందుకంటే ఆ స్టాండ్స్ చాలా బాగుంటాయి. లైక్ హీస్ ద గోట్ మ్యాన్. సో ఆ స్టైల్లో ఉంటది నాకు. సో గోకు యూజ్ చేసే ఆ స్టాండ్స్ ని ఫైట్ కు ముందు సంజీవ్ యూజ్ చేయడం నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ ఓకే, అవుట్ ఆఫ్ ది చాప్టర్ వెళ్ళిపోతున్నాను. ఓకే, లెట్స్ గెట్ ఇన్ ది చాప్టర్. బెరు అయితే ఫుల్ పవర్ ని అన్లీష్ చేసి సంజీవ్ మీదకైతే వస్తాడు. బట్ సంజీవ్ దాన్నంతా అయితే సింపుల్ గా డాజ్ చేసేస్తూ సంజీవ్ అయితే అనుకుంటాడు, ఓకే, బెరు ఉన్న ఆర్మీ మొత్తంలో స్ట్రాంగెస్ట్ కమాండర్, బట్ బెరు ఫైట్ చేస్తున్నా కూడా నాకు అంత ఇంపాక్ట్ అయితే కలగట్లేదు. సో నేను ఎట్లాగైనా ఇంకా స్ట్రాంగ్ అవ్వాలని చెప్పి సంజీవ్ అయితే అనుకుంటాడు. అండ్ అట్లా అనుకుంటూ బెరుతో ఫైట్ చేస్తూ అన్ని అటాక్స్ ని అయితే తప్పించుకొని సింగిల్ బ్లో అయితే ఇస్తాడు బెరుకి పొట్టలో. అండ్ బెరు దానికి అయితే బిత్తరపోయి అట్లా వెనక్కి అయితే వెళ్ళిపోయి ఫాస్ట్ గా అయితే అక్కడ జంప్ చేసుకుంటూ ఇద్దరు ఫైట్ అయితే చేసుకుంటూ ఉంటారు. అండ్ ఆ ఫాస్ట్ ఫైటింగ్ అయితే ఆ జిమ్ అంతా అయితే ముక్కలుగా ఇరిగిపోయే స్టేజ్ కి అయితే వెళ్ళిపోయి మొత్తం షేక్ అయిపోతుంది. అండ్ సంజీవ్ ఇనఫ్ అన్న వెంటనే సంజీవ్ అయితే చెప్తాడు, నువ్వు ఇట్లాగే ఫైట్ చేస్తే ఎప్పటికీ పైకి ఎక్కలేవు అని చెప్పి. అండ్ దానికైతే బెరుకు ఫుల్ కోపం వచ్చేసి వెంటనే అటాక్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. అండ్ దాన్ని డాజ్ చేసేసి సంజీవ్ కంప్లీట్ గా బెరు వెనకైతే వెళ్ళిపోయి బ్యాక్ నుంచి అయితే
పంచేస్తాడు. అండ్ ఆ పంచ్ కి బెర్రు అయితే ఎగిరిపోయి వాల్ గుద్దుకుపోయి, మై కింగ్, నేను నా కంప్లీట్ స్ట్రెంగ్త్ యూజ్ చేసినా గానీ మీతో ఫైట్ చేయలేను. నాకు చాలా గర్వంగా ఉంది మీరు ఇంత స్ట్రాంగెస్ట్ కింగ్ అయినందుకు అని చెప్పి అంటాడు. అనేసరికి ఓకే, నీకు కొంచెం ఆ డ్రామాస్, ఈ హిస్టారికల్ డ్రామాస్ అన్ని చూపించడం ఆపేయాలి, నెట్ కనెక్షన్ తీసేయాలి అని చెప్పి సంజీవ్ అయితే ఫీల్ అవుతాడు. అండ్ దానికి బెర్రు అయితే ఏంటి బాస్ అట్లా అంటున్నారు అని చెప్పి అనుకుంటాడు. అండ్ అట్లా అనుకుంటూ తనైతే హీల్ చేసుకుంటూ ఉంటాడు. సో ఇక్కడ టెస్ట్ ఓవర్ అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడు క్లీనింగ్ అయితే స్టార్ట్ చేయాలని చెప్పి సంచిన్ అయితే అనుకొని పూజించులకి అయితే కాల్ చేస్తాడు. కాల్ చేసి నేను ఈ జిమ్ అంతా ముక్కలు ముక్కలు అయిపోయేలాగా ఇరిగిపోయింది లోపలంతా, సో నా యాంట్ అయితే పెట్టేసి వీటన్నిటిని అయితే క్లీన్ చేపిస్తాను, నువ్వేం ప్రాబ్లం ఫీల్ అవ్వబాక అని చెప్పి ఊజించులకి అయితే కాల్ చేసి చెప్తాడు స్లోగా. అండ్ అక్కడ నుంచి అయితే మనకి ఒక హోటల్ లోపలికి అయితే సీన్ షిఫ్ట్ అవుతుంది. ఆ హోటల్లో థామస్ అయితే ఉండి ఇంకా కొరియా నుంచి అయితే వెళ్ళరు అనమాట. వెళ్ళకుండా ఇంకా ఎన్ని రోజులు సార్ మనం ఇక్కడ ఉండేదని చెప్పి తనైతే అడుగుతుంది. అడిగితే థామస్ అంటాడు, ఇంకా మనం అక్కడికి వెళ్ళి ఏం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు దాకా హిస్టరీలో లేని అంత పెద్ద గేట్ అయితే ఇక్కడ ఓపెన్ అయింది. సో నేను అక్కడ ఉండడం కన్నా ఇక్కడ ఉండడమే చాలా నయము. అండ్ అంతేకాకుండా ఈ గేట్ ఓపెన్ అయినప్పుడు నేను ఇక్కడ కాపాడడానికి అయితే కంపల్సరీ ఉండాలి. అండ్ వరల్డ్ మొత్తంలో ఈ గేట్ నుంచి బయటకు వచ్చి నన్ను అండ్ సంజీవుని మా ఇద్దరిని దాటి ఏదైనా వెళ్ళిందంటే అది ఇంకా ప్రపంచం మొత్తంలో ఎవరైతే ఆపలేరు. అండ్ ఇంత డేంజరస్ అండ్ ఇంత బ్యూటిఫుల్ థింగ్ వదిలేసి నన్ను ఎట్లా వెళ్ళిపోమంటున్నావు అని చెప్పి ఆ అసిస్టెంట్ అయితే అంటాడు. అండ్ తనేమో ఇది బ్యూటిఫుల్లా, డేంజరస్ అయితే ఓకే, ఈ బ్యూటిఫుల్ ఏంటి అని చెప్పి థామ్సన్ అయితే అడుగుతుంది. అండ్ థామ్సన్ ఇంత స్ట్రాంగెస్ట్ అండ్ ఎంత మంచిగా ఉండేవి నాకు బ్యూటిఫుల్, ఎందుకంటే కామిష్, ఆ స్వాట్స్ అండ్ సంజిన్ వు వీళ్ళందరూ నాకు బ్యూటిఫుల్, ఎందుకంటే వీళ్ళు వన్ అండ్ ఓన్లీ యూనిక్ థింగ్స్. సో వీళ్ళు కంప్లీట్ గా బ్యూటిఫుల్ గానే ఉంటారు నాకు అని చెప్పి అంటాడు. అండ్ మనం సంజిన్ వు పక్కన ఉన్నామంటే ప్రపంచం మొత్తంలో హైయెస్ట్ సెక్యూరిటీ ఉన్న ప్లేస్ లో ఉన్నట్టే అని చెప్పి థామస్ అయితే అంటాడు. అండ్ అక్కడ నుంచి అయితే సీన్ షిఫ్ట్ అయ్యి ఆ సిటీలో ఉన్న జనాలందరూ అయితే ఎవాక్యుయేట్ అయిపోతూ ఉంటారు అనమాట ఆ గేట్ ఉన్న ప్రెమిసెస్ నుంచి. సో అక్కడ ఉన్న హంటర్స్ గానీ అందరూ అయితే ఎవాక్యుయేషన్ కి హెల్ప్ చేస్తూ ఉంటారు. అండ్ అట్లా సంజీవ్ వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్తుంది. అండ్ జినా అయితే అడుగుతుంది, మామ్ మనం కూడా ఎవాక్యుయేట్ అవ్వాలి, తొందరగా పద అని చెప్పి. అప్పుడు వాళ్ళ మదర్ అయితే అంటుంది, లేదు మనం బ్యాటిల్ ఫీల్డ్ ఏరియాలో లేము, ఒకవేళ బ్యాటిల్ ఫీల్డ్ జరిగినా గానీ నేను ఇక్కడ మంచిగా ప్రశాంతంగా చనిపోవడానికి అయితే రెడీగా ఉన్నాను, ఎందుకంటే నాకు సంబంధించిన అన్ని బ్యూటిఫుల్ మెమరీస్ అన్ని ఈ ఇంట్లోనే ఉన్నాయి. సో ఈ ఇంట్లో చనిపోవడం కంటే బెస్ట్ ప్లేస్ నాకు లేదని చెప్పి వాళ్ళ మదర్ అయితే అంటుంది. ఆ మాటలు వినేసరికి జినా అయితే నేను ఇంకా నా స్కూలింగ్ కంప్లీట్ చేసి పెద్ద అయ్యి నాకు ఇష్టం వచ్చిన లైఫ్ జీవిస్తూ నాకు ఇష్టం వచ్చిన డ్రింక్స్ తాగుతూ నేను ఫ్రీగా ఉండాలనుకుంటున్నాను, ఇక్కడే చచ్చిపోమంటాం ఏంటమ్మా అని చెప్పి వాళ్ళ మదర్ని అయితే అంటుంది. లేదు లేదు అట్లా ఏం కాదని చెప్పి వాళ్ళ మదర్ అయితే అంటారు. మనం ఇక్కడ ఉండడం వల్ల మనకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే జిన్ను మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడు జస్ట్ లైక్ వాళ్ళ ఫాదర్ లాగా అని చెప్పి వాళ్ళ మదర్ అయితే అంటుంది. అండ్ అక్కడ నుంచి అయితే మనకి సీన్ షిఫ్ట్ అయ్యి జిన్వు దగ్గరికి అయితే సీన్ కట్ అవుతుంది. జిన్వు అయితే కంప్లీట్ గా ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. ఓకే, ఈ గేట్ ఓపెన్ అయిన తర్వాత నుంచి చుట్టుపక్కల ఒక్క నార్మల్ గేట్ కూడా అయితే ఓపెన్ అవ్వలేదు. సో సౌత్ కొరియా మొత్తంలో ఓపెన్ అయిన వన్ అండ్ ఓన్లీ గేట్ ఇదే. సో ఈ ఒక్క గేట్ ఆపగలిగితే మొత్తం అంతా ఆగినట్టే. సో కంప్లీట్ కాన్సన్ట్రేషన్ అంతా నేను ఇక్కడ పెట్టడమే చాలా బెటర్ అని చెప్పి సంజీవ్ అయితే అనుకుంటూ ఉంటాడు. అండ్ అట్లా ఆలోచిస్తూ ఈ గేట్ ని అయితే నేనే ఆపాలి, అండ్ అట్లా ఆపుతూ నేను ఒకవేళ చనిపోతానేమో అని చెప్పి ఒక డౌట్ అయితే వస్తుంది. అండ్ అట్లా డౌట్ వచ్చి ఓకే, ఒకవేళ నేను చనిపోయినా గానీ నా లాస్ట్ టైం ఎవరితో స్పెండ్ చేయాలా అని చెప్పి ఫోన్ తీసైతే చూస్తూ ఉంటాడు. అండ్ అక్కడైతే ఫ్రెండ్స్ లో తను ఒక నెంబర్ కి అయితే కాల్ చేస్తాడు. అండ్ ఆ కాల్ అయితే వచ్చేసరికి హంటర్ చా దగ్గరికి అయితే వెళ్తుంది. హంటర్ చా అయితే స్వాట్ టెక్నిక్ ని అయితే మాస్టరీ చేస్తూ ట్రైనింగ్ అయితే తీసుకుంటూ ఉంటుంది. అండ్ తను ఆ ట్రైనింగ్ తీసుకుంటున్న టైంలోనే ఫోన్ అయితే రింగ్ అవుతుంది. ఆ ఫోన్ రింగ్ అయ్యేసరికి యా నేను ఒక హంటర్ని కాబట్టి తప్పదని చెప్పి తనైతే అని చిన్న స్మైల్ అయితే ఇస్తుంది. అండ్ చాలా క్యూట్ గా ఉంది హంటర్ చా అయితే ఆ సీన్ లో. అండ్ ఆ కాల్ అయితే లిఫ్ట్ చేసి హంటర్ చా అయితే చాలా మురిసిపోతూ ఉంటుంది. అట్లా మురిసిపోతూ కాల్ అయితే కట్ చేసి సార్ నేను అర్జెంట్ గా వెళ్ళాలి, నేను ఇంకా సెలవు తీసుకుంటా అని చెప్పి హంటర్ చా అయితే ఆ మాస్టర్ కి చెప్పి వెళ్తుంది అనమాట. అండ్ అక్కడ నుంచి సీన్ అయితే షిఫ్ట్ అయ్యి ఒక అమ్యూజ్మెంట్ పార్క్ లోకి అయితే వస్తుంది. అండ్ ఆ పార్క్ లో అయితే అందరు జనాలు అయితే హే అది చూడండి అది సంజిన్వు కదా, అండ్ తన పక్కన ఎవరు ఉన్నారు ఏంటి, తన గర్ల్ ఫ్రెండ్ తను అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారనమాట. అండ్ ఆ క్రౌడ్ మధ్యలో అయితే సంజిన్వు అండ్ హంటర్ చా అయితే నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అండ్ వాళ్ళిద్దరు చూడడానికి చాలా క్యూట్ గా ఉన్నారు.
నేను ఊహించిన దానికన్నా ఎక్కువ పీపుల్ ఉన్నారు ఇక్కడ అని చెప్పి సంజీను అయితే అంటాడు. హంటర్ చా అయితే సంజీను పక్కన నుంచొని సిగ్గుపడిపోతూ నడుస్తూ ఉంటుంది స్లోగా. అండ్ అప్పుడు హంటర్ చా అయితే అడుగుతుంది, నీకు ఇట్లాంటి ప్లేసెస్ ఇష్టమా అని చెప్పి. లేదు, నేను నిజానికి ఇట్లాంటి ప్లేసెస్ అయితే ఇష్టపడను, కాకపోతే ఒక్కసారైనా ట్రై చేయాలని చెప్పి అయితే అనుకున్నానని చెప్పి సంజీను అయితే అంటాడు. అనేసరికి, సో నువ్వు ఎప్పుడో ఒక్కసారి అయితే కంపల్సరీ వద్దాం అనుకున్న ప్లేస్ కి నన్నైతే తీసుకుని ఎందుకు వచ్చావు అని చెప్పి హంటర్ చా అయితే అడుగుతుంది. అండ్ దానికి సంజీవ్ ఎందుకంటే నాకున్న వన్ అండ్ ఓన్లీ ఫ్రెండ్ నువ్వే అని చెప్పి సంజీవ్ అయితే అంటాడు. అండ్ దానికైతే తను అని చెప్పి షాక్ అయితే అయిపోతుంది. అండ్ అప్పుడు సంజీవ్ చెప్తాడు, యా నువ్వు అప్పుడు ఆ స్టాచ్యూ దగ్గర అయితే అన్నావు కదా, ఐఎమ్ హియర్ టు సేవ్ మై ఫ్రెండ్ అని చెప్పి, నేను అదంతా విన్నానని చెప్పి అంటాడు. అంటే ఏంటి నువ్వు అదంతా వింటూనే ఉన్నావా అని చెప్పి సిగ్గుపడిపోయి మొహం అంతా రెడ్ గా అయితే అయిపోతుంది. అండ్ వాళ్ళిద్దరు అయితే అట్లా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అండ్ ఆ డంజన్ చాలా వేడిగా ఉంది, దాన్ని ఏమంటారు అని చెప్పి సంజీవ్ అయితే అడుగుతుంది హంటర్ షా. లేదు, ప్రస్తుతానికి ఆ మ్యాటర్ అయితే ఇప్పుడు వద్దు, నేను ఎప్పుడైనా నాకు గుర్తొచ్చినప్పుడు నీకైతే చెప్తానని చెప్పి సంజీవ్ అయితే అంటాడు. బట్ ఆ సోల్జర్స్ అందరూ వాళ్ళందరినీ ఆపడం మనల్ని ఇంకా ఆక్వర్డ్ గా క్రియేట్ చేయట్లేదా అని చెప్పి సంజీవ్ అయితే అడుగుతుంది. లేదు, మనం వాళ్ళని పట్టించుకున్నంత వరకు మనకి ఏం ప్రాబ్లం ఉండదని చెప్పి హంటర్ చాత్ అయితే చెప్తాడు. అండ్ అట్లా చెప్పి, ఓకే మనం ఒకసారి దాన్ని వెళ్ళి ట్రై చేద్దామా, ఏమంటావు అంటే, ఎస్ అని చెప్పి హంటర్ చా కూడా అంటుంది. లేదు లేదు, ఈ పక్కన ఉంది ట్రై చేద్దామా, లేదు లేదు ఆ మూల ఉంది ట్రై చేద్దామా, లేదు ఆ పెద్దగా ఉంది చూడు అది ట్రై చేద్దామా అని చెప్పి సంజీవ్ అయితే అంటూ ఉంటే, ప్రతిదానికి యా అది చేద్దాము, ఇది ఎక్కుదాము, అది ఎక్కుదాం అని చెప్పి హంటర్ చా అయితే అంటుంది. అండ్ లాస్ట్ కి ఇట్లా కాదు, ఉన్నవన్నీ ట్రై చేద్దాం పదా అని చెప్పి వాళ్ళిద్దరైతే స్టార్ట్ అయ్యి అన్ని రైడ్స్ అయితే ఎక్కుతారు. అండ్ ఆ రైడ్స్ అయితే కంప్లీట్ గా వాళ్ళకి ఏ మాత్రం భయం అయితే కలిగించవు. ఎందుకంటే జైంట్ వీల్ ఎక్కుతారు, రోలర్ కోస్టర్ ఎక్కుతారు, ఏది కూడా వాళ్ళకి భయం అయితే కలిగించదు. సో వాళ్ళిద్దరైతే ఒక చిన్న ప్లేస్ లో కెఫేలో కూర్చొని తింటూ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు ఎంజాయ్ చేసావా అంటే, యా ఇట్స్ ఫన్ అంటాడు. కాకపోతే నాకు ఒక్కటి కూడా భయం కలిగించలేదని చెప్పి సంజీవ్ అయితే చెప్తాడు. యా నిజానికి నాకు కూడా అట్లాగే ఉందని చెప్పి సంజీవ్ తో అంటుంది హంటర్ చా అయితే. ఆ రైడ్స్ అన్ని చాలా స్లోగా ఉన్నాయి అని చెప్పి హంటర్ చాతో అయితే చెప్తాడు. ఎస్ అని చెప్పి హంటర్ చా కూడా అంటుంది. అండ్ అక్కడ సంజీవ్ ఒక ప్యానల్ అయితే గీశారు. చాలా హ్యాండ్సమ్ అండ్ చాలా క్యూట్ గా అయితే ఉన్నాడు హంటర్ సంజీవ్. ఓ మై గాడ్, ఎంత క్యూట్ గా ఉన్నాడేంట్రా బాబా అని చెప్పి హంటర్ చా అయితే బిత్తరపోతుంది. అండ్ ఓకే, యాక్చువల్లీ నా దగ్గర అయితే ఇంకో ప్లాన్ ఉంది, మనం బయటకు వెళ్దాం అని చెప్పి హంటర్ సంజీవ్ అయితే అడుగుతాడు. యా అఫ్ కోర్స్ ఎస్ అని చెప్పి హంటర్ చా అయితే అంటుంది. అండ్ అప్పుడు ఆకాశంలోకి కైజల్ వేసుకొని హంటర్ చాన్ అయితే తీసుకొని సంజీవ్ అయితే రైడ్ వేస్తాడు. అండ్ అదైతే చాలా బాగుంటుంది. అండ్ క్లౌడ్స్ పైన అయితే ఎగురుతూ అట్లా వెళ్ళడం సంజీవ్ అయితే ఇది ఎట్లా ఉందని చెప్పి హంటర్ చాన్ అయితే అడుగుతాడు. ఓ దిస్ ఇస్ సో ఫాస్ట్ అండ్ హై అని చెప్పి హంటర్ చా అయితే చాలా ఎక్సైటెడ్ గా ఫేస్ పెట్టి చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ చాలా బ్యూటిఫుల్ గా కూడా ఉందని చెప్పి సంజీవ్ అయితే చెప్తుంది. అని చెప్పి సంజీవ్ నువ్వు ఇదంతా చేయగలిగినప్పుడు ఆ అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్ళాలని ఎందుకు అనుకున్నావు అని చెప్పి సంజీవ్ అయితే హంటర్ షా అయితే అడుగుతుంది. ఆ అమ్యూజ్మెంట్ పార్క్ ఏంటంటే అది మా ఫాదర్ డిసపియర్ అయిపోయిన ప్లేస్ లోనే బిల్డ్ చేశారు. సో నేను అక్కడికి ఒకసారైనా వెళ్దామని చెప్పి అయితే అనుకున్నాను, అందుకనే తీసుకెళ్ళాను నీతో పాటు అక్కడికి వెళ్ళానని చెప్పి సంజీవ్ అయితే చెప్తాడు. అండ్ దానికైతే హంటర్ చా థ్యాంక్ యూ, నీతో పాటు నన్ను అక్కడికి తీసుకెళ్ళినందుకు అని చెప్పి అనుకుంటుంది. అండ్ అట్లా చెప్పిన తర్వాత హంటర్ సంజీవ్ అయితే నీకు ఇంకో ప్లేస్ చూపిస్తాను వెళ్దామా అని చెప్పి అంటాడు. అంటే యా ఆఫ్ కోర్స్ వెళ్దాం పదా అని చెప్పి హంటర్ చా కూడా అంటుంది. అండ్ వాళ్ళిద్దరు అయితే ఒక మంచి ఫారెస్ట్ లో అయితే కూర్చొని సన్సెట్ అయిపోయిన తర్వాత నైట్ స్టార్స్ ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ అది చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ సంజీవ్ చూసి స్లోగా సంజీవ్ భుజం మీద అయితే పడుకుంటుంది హంటర్ చా. అండ్ అక్కడతో అయితే చాప్టర్ అయితే ఎండ్ అవుతుంది 155. అండ్ ఇదంతా చూసి చాలా క్యూట్ క్యూట్ గా మంచిగా ఉంది కదా. కన్ఫామ్ గా నెక్స్ట్ చాప్టర్ అయితే బీభత్సం క్రియేట్ చేస్తుంది, నాకైతే పక్కా అదే అనిపిస్తుంది. సో వెయిట్ చేయండి, నెక్స్ట్ చాప్టర్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని పక్కా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. అరిగతో.